పార్టీ నేతలే ప్రచారం చేసుకుంటున్నారు. అదేది రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి సానా సతీషు, రాజేష్‌కి అని ఒకవైపున వస్తుంటే, లేదు లేదు భాష్యం ప్రవీణ్‌కి వస్తుందని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో ఆయనెవరు మన వరలరామయ్య గారు పాపం వాళ్ళకి రామ్మోహన్ గారి పేర్లు అసలు ప్రస్తావనకే రావట్లేదు. వస్తున్న పేర్లన్నీ కూడా ధనవంతులే, అపర కోటీశ్వరులే. గల్లా జయదేవ్ పేర్లు ఇట్లాంటివి. అసలు వాళ్ళేం పని చేశారని చెప్పి ఇవ్వాలి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండటమే వాళ్ళ అదృష్టమా? పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి కదా ఇవ్వాల్సింది. వరలరామయ్య దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు. లేదా ఖమ్మంపాటి రామ్మోహన్ ఎంతో కాలం పాటు పార్టీకి సేవలు చేస్తున్నాడు. లేదు ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, దేవినేని ఉమానా లేకపోతే ఇంకొకళ్ళ. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలను ప్రొజెక్ట్ అవుతున్నది అయితే డబ్బున్న మహిళా నేత కోసం చూస్తున్నారు, లేకపోతే కనుక ఇంకొకళ్ళ కోసం చూస్తున్నారు. ఇంకొకటి అక్కడ ఇప్పుడు లోకేష్ పరిపాలన రావాల్సి ఉంది. లోకేష్ కోరుకున్న టీముని ఇవ్వడం బాధ్యత పార్టీది. ఇవ్వకపోతే తర్వాత ఆయన ఇబ్బంది పడతాడు. ఆయన ఇబ్బంది పెట్టడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నట్టు అన్నది ఆలోచించుకోవాల్సింది.